అయిపోయింది బ్రో. ఇంకబ్బా ఆదిన వైపులకైతే వచ్చేసిన మాట తిరిగి తిరిగి బ్రో నెమలి బ్రో ఎగురుతుంది ఏది సక్సెస్ఫుల్గా 1 మీటర్ లోపలికి అయితే ఎంటర్ అయితే అయిపోయినాం. ఇదంతా వచ్చేసి 1 మీటర్ అనమాట. ఒక సెకండ్ ఇక్కడ మనం బైక్ అయితే సైడ్ అయితే ఆపేసుకున్నాం. మా వాళ్ళు ఇంకా బ్యాక్ సైడ్ ఉన్నాడు, వాళ్ళు వచ్చిన ఇదే బ్రో 1 మీటర్ లైఫ్లో ఫస్ట్ టైం అయితే ఇక్కడికి అయితే వచ్చేసిన ఈ ఫెస్టివల్కి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వస్తున్నా అఫీషియల్. ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇప్పుడైతే ఈ శ్రీరామనవమి ఉంది కదా, ఇది వచ్చేసి మన కడప పక్కన ఒంటిమిట్ట అనేది అయితే ఉంది. అక్కడైతే ఈ ఫెస్టివల్ అయితే మంచిగా అయితే చేస్తారు. మేమైతే ఇప్పుడు నేను మా ఫ్రెండ్స్ అందరం బైక్ రైడ్ చేసుకుంటూ అక్కడికి అయితే వెళ్తున్నాం. అక్కడైతే ఏమేమి జరుగుతుందో అదైతే మీకైతే మొత్తం అయితే చూపిస్తా. మొత్తం లెట్సి ఇంకా మనం అయితే ఆ ఒంటిమిట్ట అనే టెంపుల్ అయితే విజిట్ అయితే చేద్దాం బైక్ రైడ్ చేసుకుంటూ. వచ్చేయండి. చలో ఇప్పుడైతే ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. నేనైతే మా ఊరు బయటకి వచ్చి చేస్తున్నాను అలాగే. మా వాళ్ళందరూ అయితే వెళ్ళిపోయినారు. ఇంకా నేను వచ్చేసి కొట్టేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అనమాట కొంచెం స్పీడ్గానే. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయినారు. కొందరు వచ్చేసి ఆల్రెడీ ఉన్నారనమాట. వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, అందుకని కాల్ చేస్తున్నారు. ఇప్పుడే మా ఊరు పక్కన ఉన్న ఒక చిన్న విలేజ్ అయితే దాటేసినాం. ఇంకా ఇక్కడ నుండి ఈ చిన్న చిన్న విలేజెస్ అన్ని దాటుకుంటూ అయితే వెళ్ళిపోవాలి మేము అక్కడికి. మళ్ళీ వాళ్ళు కాల్ చేసేసరికి మేమైతే వెళ్ళిపోవాలనేసి వెళ్తున్నాం. ఇక్కడ మాకైతే రోడ్లు అయితే ఇట్లున్నాయి, కొంచెం అయినా పర్లేదు, కొంచెం నిదానంగా అయితే వెళ్తున్నాం. వెళ్ళాలి కొంచెం. ఆల్రెడీ ఉన్నారు కాబట్టి మాకైతే కాల్ చేస్తున్నారు. మళ్ళీ లేట్ అవుతుంది. ఇంకా ఇప్పుడే కొంచెం క్లైమేట్ కూల్గా ఉంది, మళ్ళీ వచ్చేసి ఎక్కువ అవుతుంది అనేసి మేమైతే కొంచెం ఫాస్ట్గా అయితే వెళ్తున్నాం. ఆల్రెడీ ఇప్పుడు మా వెనకాల ఒక బండి అయితే మిస్ అయింది. మహేంద్ర అన్న వాళ్ళు అయితే వెనకాల అయితే ఉన్నారు. మేమైతే ముందే వెళ్తున్నాం. బ్రేకర్ అయిపోయింది. అమ్మో, నేను కొంచెం స్టీరింగ్ అలా తిప్పి కొంచెం బ్రేక్ నొక్కగానే బండి అయితే డ్రాగ్ అయితే పడిపోయింది అనమాట ఒక సైడ్కి. కొద్ది సెకండ్లో అమ్మో నాకైతే గుండెగా అయితే చేతిలోకి వచ్చేసింది. చూడండి, పల్లెటూరు రూట్స్ అనమాట. ఇటు సైడ్ అదే ఎర్లీ మార్నింగ్ అయితే ఎంత బాగుంటుంది అనేసి ఇంకా గ్రీనరీ అందుకు వచ్చేసి ఒకతే నేనైతే కొట్టేసుకుంటూ వెళ్ళిపోతున్నా. ఎందుకంటే ఆల్రెడీ ఇంకా అందరూ వెళ్ళిపోయినారు. ఓన్లీ మా బైక్ ఒకటే అనమాట. నేను జగన్ వచ్చేసి వెనకలైతే ఉన్నాం. మా ఫ్రెండ్ అనమాట జగన్, నితీష్ అని, ఈ బైక్ ఉంది కదా ఆ నితీష్ అని అతని తమ్ముడిది. వీళ్ళైతే మా కోసం అయితే వెయిట్ చేస్తున్నారు అనమాట. మాకు రూట్ తెలియనేసి. ఇది ఇక్కడ మా ముందర అయితే ఉన్నారు కదా, వీళ్ళు వచ్చేసి వాళ్ళే అనమాట. మెయిన్గా ఈ బండి వచ్చేసి ఈ స్టీరింగ్ ఉంటుంది కదా, ఇది వచ్చేసి అసలు బ్యాలెన్స్లోనే లేదనమాట. ఎలా అంటే మాకైతే ఒక సైడ్కి అయితే వెళ్ళిపోతుంది. అందుకనే ఇట్లా టర్నింగ్ అందుకు కొంచెం అయితే నెమ్మదిగా అయితే కొడుతున్నా. ఏంది చెయ్యి అయితే నాకైతే చాలా నొప్పి అయితే వచ్చేసింది అనమాట. ఇదంతా అంటే చాలా రెడ్ అయితే అవుతుంది ఇది. లెట్సి ఇదంతా ఇప్పుడైతే మనమైతే ఈ దావ వేసే కదా, ఇదంతా కొత్త దావ అనమాట. అక్కడి వరకు డెడ్ ఎండ్ వరకు నేనైతే ఈ దావ అంతా కొంచెం అయితే స్కిప్ చేసి ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం. ఇలానైతే ఇప్పుడైతే క్రాస్ అయితే చేస్తున్నాం. లెట్సి చూసేయండి. ఇప్పుడైతే మనమైతే ఈ ఒకటే స్ట్రైట్ అనమాట, రూటు స్ట్రైట్ ఉంది కట్టేసి నేనైతే ఇంకా డైరెక్ట్ లాస్ట్ అయితే పెట్టేస్తా అక్కడిది. ఇప్పుడైతే మనం దగ్గర కమలాపురం దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఇప్పుడు రైట్కి వెళ్తే కమలాపురం అనమాట. స్ట్రైట్ వెళ్తే కనుక కాజీపేట అయితే వెళ్తాం. మనమైతే కాజీపేట రూట్కి అయితే వెళ్ళాలన్నమాట. ఇదంతా వచ్చేసి కాజీపేట, స్ట్రైట్ కాజీపేట అనమాట. నేనైతే ఇంక ఇట్నే స్ట్రైట్గా కదా వెళ్ళేసి అని అయితే వెళ్తున్నా. నాకు తెలిసి వీళ్ళైతే వీళ్ళు వచ్చేసి అట్లాగా వెళ్ళాల్సింది ఇట్లా మళ్ళీ అనేసి సో మధ్యలో ఇట్లా రైట్కి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ నుండి అట్లే ఆదినిమైపల్లి రూట్ అనమాట. ఇదంతా డైరెక్ట్ సక్కదా వెళ్ళాల్సిన అక్కడైతే మేమైతే ఇట్లయితే చేసేసినాం. ఇప్పుడైతే మేమైతే ఇదైతే ఆదినిమైపల్లికి వచ్చేసాం అనమాట. వీళ్ళు మా కోసం వెయిట్ చేస్తున్నారు అనమాట. అంటే మేము ఆల్రెడీ లెఫ్ట్ అయితే వెళ్ళిపోతుంది. వీళ్ళు ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ కూడా చూడండి. ఇప్పుడు నాకు తెలియదు కదా, అందుకని నాకు ఆరంతో సిగ్నల్ అయితే ఇస్తున్నాడు మహేంద్ర అన్న. ఇప్పుడు వాళ్ళైతే రైట్ తిరిగేసి నేను రైట్ తిరిగేసాను అనమాట. చూడండి, ఈ ఆదినిమైపల్లి వచ్చేసి ఒకప్పుడు అయితే అంటే వాటర్ అందుకున్నప్పుడు అయితే ఎంత బాగుంటుంది అంత బాగుంటుంది. ఇప్పుడు వాటర్ అందుకు ఏం లేవు, చూడనికే ఒక విధంగా ఉంది. అసలు ఇది ఆదినిమైపల్లి నేను ఆనెట్టుంది. ఒకసారి ఇక్కడ ఈ వాటర్ అందుకు వచ్చేసిన తర్వాత అది కూడా వచ్చేసి ఒకసారి అయితే రైడ్ అయితే చేస్తాం. వాటర్ వచ్చిన తర్వాత ఆదినిమైపల్లి రైడ్ అనమాట. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ బండి ఉంది కదా, అసలు ఇప్పుడు ఈ రూట్ అయితే ఉండదు అనమాట, మేము వెళ్ళే రూటే. చలో ఇప్పుడైతే
ఇంకా స్కిప్ చేసి కొంచెం అయితే ఫాస్ట్గా అయితే వెళ్తున్నా. చేయి చూడండి ఎంత రెడ్ అయిపోయిందో అసలు. ఎంత పెయిన్ అంటే అంత పెయిన్ వస్తుంది. హ్యాండిల్ స్టీరింగ్ అయితే అలవాట్లేక ఈ స్టీరింగ్ అయితే అటు సైడ్ అంటే బరువు అయితే ఉందన్నమాట, ఎక్కువ హార్డ్గా అయితే ఉంది. ఇప్పుడు ఇలాంటి సేమ్ చెట్లు ఇలాంటివి మా ఊర్లో ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే లేవు ప్రెసెంట్, అప్పుడైతే ఉన్నాయి. బ్రో పక్కన నెమిలి బ్రో, ఎంత ఎగురుతుంది. నెమిలి ఎగురుతుందా బ్రో? అరే యార్, నేనైతే లైఫ్లో ఫస్ట్ టైం అనమాట నెమిలి ఎగిరేదైతే చూడ్డాము. నా పక్కనైతే వెళ్ళింది. అబ్బో ఎంత బాగా ఎగిరింది అంటే అంత బాగా ఎగిరైతే వెళ్ళిపోయింది. ఇప్పుడైతే మేమైతే వచ్చేసాం అనమాట. ఇదంతా మా ముందర ఉన్నది అయితే కడపకు వెళ్ళేది అనమాట. హైవే రూట్ అనమాట ఇదంతా, నేషనల్ హైవే. ఆల్రెడీ ఇక్కడ మా వాళ్ళు అయితే వచ్చేసినారు కదా. ఇక్కడ లెఫ్ట్లో ఉన్న మా వాళ్ళు అయితే ఆగి ఉన్నారు. నేనైతే ఇలా అయితే చూడలే. ఇప్పుడైతే వెళ్ళిపోతుంటే ఆల్రెడీ పిలిచినారు అనమాట మళ్ళీ వెనక్కి. అప్పుడు అనేసి మళ్ళీ వెనక్కి అయితే వచ్చేసిన వీళ్ళే అనమాట. ఇంకా ఒక బండి అయితే ఆల్రెడీ ముందు వీళ్ళు వచ్చేసి బైక్ ఆపి మోటో బ్లాగ్ చేస్తున్నారు. బ్రో అని అడుగుతున్నారు. అవును బ్రో అనేసి చెప్పి ఇంకా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయితే అయిపోయినాం అనమాట. ఆల్రెడీ మా వాళ్ళు అయితే వెళ్ళిపోయినారు. నేను కొంచెం కెమెరా సెట్టింగ్ ఇవన్నీ అయితే చేసుకుంటూ కొంచెం అయితే రెడీ అయితే అయిపోయింది. చలో ఇక్కడ నుండి అయితే ఇంకా ఒక్కటే రూట్ అనమాట. ఇదంతా మీకు అయితే బోర్ అయితే కొడుతుంది. అందుకే నేనైతే స్కిప్ అయితే చేస్తాను మ్యాక్సిమం. అంటే డైరెక్ట్ అక్కడికి మెయిన్ ప్లేస్కి వెళ్ళే దగ్గరికి అయితే పెడతాను. ఎందుకంటే డైరెక్ట్ 1 మీటర్ దగ్గరికి ఇంకా ఒకటే రూట్ అనమాట. జస్ట్ ఇంకా ఒక లెఫ్ట్ తీసుకుంటే అది కడప రింగ్ రోడ్ దగ్గర, కడప సర్కిల్ దగ్గర ఇక్కడ స్టార్టింగ్ వస్తుంది కదా, పాత టోల్ గేట్ దాటిన తర్వాత ఆడ ఒక లెఫ్ట్ తీసుకుంటే ఇంకా డైరెక్ట్ ఒకటే రూట్ అనమాట. డైరెక్ట్ అక్కడికి 1 మీటర్కి. నేనైతే ఒకటే స్పీడ్ అయితే మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అనమాట. కొట్టేసుకుంటా ఆల్రెడీ మా వీళ్ళు అయితే వెళ్ళిపోయి ఆల్రెడీ ముందు అయితే ఉన్నారు. అందుకనేసి నేనైతే పట్టుకొని వెళ్ళిపోతున్నా. వాళ్ళైతే అడ్రస్ అయితే లేరు. మెయిన్గా మీకు చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్ ఉంది కదా ఒంటిమిట అనేసి, ఆ ఒంటిమిట అనే ప్లేసు ఒక ఇద్దరు రాజుల టైప్ అనమాట. అంటే ఒంటెలు మిట్టెలు అనేవాళ్ళు. అందుకనే వాళ్ళ ఊరి పేరు కూడా ఒంటిమిట అనేసి చేసింది. అలా అయితే వాళ్ళైతే నిర్మించారనమాట అక్కడ రాముని గుడి దేవాలయం. ఇదంతా వచ్చేసి అదే పాత టోల్ గేట్ అనమాట. మనం ఇక్కడ నుండి లెఫ్ట్కి అయితే వెళ్ళాలి. ఇదే అనమాట మన ఇప్పుడు మనం స్ట్రైట్గా వెళ్తే కనుక కడప సెంటర్లోకి అయితే వెళ్తాం. మీకు ఇలాంటిదే ఇప్పుడు మనం ఈ హైవే అంతా వెళ్ళిన తర్వాత అక్కడైతే చూపిస్తుంది చూడండి. ఓన్లీ మళ్ళీ రైట్కి వెళ్తే కనుక అక్కడ మా అటు సైడ్ నుంచి కనుక కడప లోపలికి వెళ్ళచ్చు. ఇదంతా వచ్చేసి బైపాస్ టైప్ అనమాట. కడప లోపలికి వెళ్ళకోకుండా ఇక్కడ ఆల్రెడీ మా వాళ్ళు ఇక్కడ ఇద్దరైతే ఉన్నారు. వీళ్ళ కోసం అయితే బండి ఆపి కొద్దిగా వాటర్ బ్రేక్ అయితే తీసుకున్నాం ఇప్పుడే. ఇంకా వాటర్ బ్రేక్ తీసుకొని మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయితే అయిపోయాం అనమాట. స్టార్ట్ అయిపోయి నాన్ స్టాప్ డైరెక్ట్ 1 మీటర్ దగ్గరికి అయితే కొట్టేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. రోడ్ సైడ్ అంతా చూసుకుంటూ అట్లా చూసుకుంటూ అట్లయితే వెళ్తున్నాం అనమాట. ఈ అద్దాలు వచ్చేసి నేనైతే వెళ్ళే గాలికి ఇవైతే కొంచెం ముందుకు అయితే వస్తున్నాయి. అందువల్ల ఇవైతే కొంచెం వెనక్కి అందుకు అనుకోవడం వల్ల కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది. నేనైతే ఇలానైతే క్రాస్ చేసినాం కదా. వీళ్ళు ఫస్ట్ ఇలానే అనమాట క్రాస్ చేసింది. ఇంకా కొద్దిగా ముందు వెళ్తుంటే వీళ్ళు వచ్చేసినారు అనమాట. వీళ్ళు 4 వాళ్ళు వీళ్ళని కూడా క్రాస్ చేసేసినాం. అంటే వీళ్ళు నన్ను ఏమన్నారంటే ముందు ఎప్పుడు వెనకలే ఉండవు అన్నారు అనమాట. వీళ్ళు వచ్చేసి 3వ వాళ్ళు గోకుల్ అనగా ఇలా కూడా అయితే క్రాస్ అయితే చేసినాం. ఇప్పుడైతే వీళ్ళందరికన్నా మనమే అయితే ముందే వెళ్తున్నాం అనమాట. అంటే నేను ఆ పల్లెటూరులో బట్టి నేనైతే చిన్నగా అయితే వచ్చేసాను అనమాట. అంతే వాళ్ళందరికన్నా వెనకాల వాళ్ళు నాకు కాల్ ఇస్తున్నారు అనమాట, రా 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 అనేసి. ఇప్పుడు నేనైతే వాళ్ళందరూ క్రాస్ చేసుకొని నేనైతే వచ్చేసాను అనమాట. వాళ్ళని దాటేసుకొని ముందుకి. ఇప్పుడైతే ఇక్కడ ఇంకా బండికి పెట్రోల్ పట్టిద్దాం అనేసి పెట్రోల్ బంక్ అయితే వచ్చేసిన. ఇక్కడ తీరా చూస్తే ఏడైతే బోర్డు అయితే పెట్టినాడు నో పెట్రోల్ అని, పెట్రోల్ స్టాక్లో లేదనేసి పెట్టిండు. ఇంకా మళ్ళీ ఇక్కడ నుండి కొంచెం ముందర ఉంటుంది అనమాట ఇండియన్ ఆయిల్. అంటే అది కొంచెం అది ఇట్లా కడప లోపలికి వెళ్ళే దాటిన తర్వాత అనమాట. ఇట్లా చూడండి లారీ వాళ్ళది సమ్మని చేసింది వెనకాల లారీ వాడు. ఇదే అనమాట. ఇక్కడ నుండి అదో ఇట్లా రైట్కి వెళ్తే కనుక అంటే కడప సెంటర్లోకి అయితే వెళ్తాం అనమాట లోపలికి. ఇంకా మనం ఇక్కడనే అయితే అదే బస్సు ఆల్రెడీ వెళ్తుంది కదా, మనం అయితే ఇట్లా అయితే వెళ్ళాలి. ఇక్కడనే లెఫ్ట్లో కూడా ఉంటుంది అనమాట ఒకటి పెట్రోల్ బంక్ ఇండియన్ ఆయిల్. ఆల్రెడీ ఇంతకుముందు ఇప్పుడు నాకు వచ్చినప్పుడు గుర్తుకు ఇక్కడ అనమాట. ఇప్పుడైతే మనం బండికి అయితే పెట్రోల్ పట్టించేసి వెళ్ళిపోదాం. వాళ్ళు ఇంకా మనకంటే వెనకలనే ఉన్నారు కదా. మనం అయితే ఇప్పుడైతే బండికి పెట్రోల్ పట్టించుకోవచ్చు ఇబ్బంది లేకుండా. అలానే ఒక వాటర్ బ్రేక్ గురించి తీసుకొని వాటర్ కూడా తప్పిపోతున్నాయి. పెద్దయినా ఇప్పుడే పెట్రోల్ అయితే పట్టించేసుకున్నాం అనమాట. ఇంకా పెట్రోల్ పట్టించేసుకొని మేము పెట్రోల్ పట్టించుకునేటప్పుడు వాళ్ళు అయితే మమ్మల్ని క్రాస్ చేసి వెళ్ళిపోయినారు. ఇప్పుడు మేమైతే ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడ నుండి ఇంకా నా స్టాప్ అనమాట. ఈ నుంచి ఒక్కటే రూటు స్ట్రైట్
ఇంకా ఏం కర్వ్స్ ఉన్నావు ఏమున్నావు అనమాట. ఒకటే రోడ్డు డైరెక్ట్ ఒంటిమిట్ట దగ్గర అనమాట. ఇంకా నేను బైక్ అయితే చేస్తుంటే వెనకాల ఆనంద్ అయితే ఎంజాయ్ చేస్తున్నాను అనమాట వెనకాల కూర్చొని. అంటే మంచిగా ఒక మీడియంగా స్పీడ్ అయితే పట్టుకొని వెళ్ళిపోతున్నా. బండి అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంది అనమాట. ఇది ఏమంటే ఎట్లా వెళ్ళిపోతుంది మొత్తం. దీనికి 6 గేర్స్ అయితే ఉంటాయి బండికి. నేను మొత్తం టాప్ గేర్లు అయితే పట్టేసుకొని వెళ్ళిపోతున్నా. బండి పర్ఫార్మెన్స్ అంతా బాగుంది, కానీ ఈ స్టీరింగ్ ఒక్కటే అనమాట. ఈ హ్యాండిల్ కొంచెం అంటే ఒక బరువు అయితే ఉందన్నమాట. సైడ్ తిప్పడానికి అయితే. అంటే మెయిన్గా ఇక్కడైతే హైవేలు అయితే ఏం అవ్వలేదండి. హైవేలు అయితే మంచిగా అయితే సంపకుండా అయితే పోతున్నాను ఇవన్నీ. అట్లయితే ఏమనిపించలేదు హైవేలో వెళ్తున్నప్పుడు. మేము వచ్చిన పల్లెటూరులో అప్పుడే అనమాట. అంటే ఇట్లా ఎక్కువ టర్నింగ్ తిప్పడం వల్ల అలా అయితే చేయి అయితే రెడ్ అయిపోయింది. నేను డ్రైవింగ్ చేస్తుంటే వెనకాలైతే ఆనంద్ అయితే ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. అంటే బైక్ డ్రైవ్ చేస్తుంటే అలా అనమాట. అయ్యే ఈ లారీలో ఒకరు ఇక్కడైతే ఇదంతా కొండ ప్రాంతం కాబట్టి అన్ని లారీలు అయితే ఎక్కువ వెళ్తున్నాయి. డైరెక్ట్ తిరుపతికి ఉంటుంది ఇక్కడ నుంచి. ఇదే అనమాట ఇంకా తిరుపతికి అందుకు వెళ్ళే రూటు. తిరుపతి రేణిగుంట అలా అనమాట. ఇప్పుడైతే మాకైతే వాళ్ళు కాల్ చేసినారు అనమాట. మేము ఆల్రెడీ వచ్చేసినామని ఒక ఇద్దరు. ఒకన్న అయితే వెనకలే ఉన్నాడు. అరే మేమైతే షాక్ అయినాం అనమాట. ఏంది వీళ్ళు మాకన్నా ముందే వెళ్ళిపోయినారా అనేసి. నేనైతే ఆల్రెడీ కొంచెం స్పీడ్గా అయితే వెళ్తున్నా. ఇవి చూడండి, అయ్యి ఇక్కడ ఇవి రెడ్ ఉన్నాయి కదా సైడ్, అంటే పార్క్ టైప్, అదేంటది పార్కింగ్ టైప్ అలా డివైడర్ లాగా. ఇవైతే ఎంత బాగున్నాయి చూడండి. ఇవి పెట్టడం వల్ల చాలా మంచిది అనమాట. ఒకవేళ బైక్స్ అయితే అటు సైడ్ వెళ్ళొచ్చు, కార్లు వెళ్ళేందుకు. ఇప్పుడు నేను ఆ బ్యాగ్ నుంచి వచ్చిన తర్వాత ఆ లారీల పక్కన అందుకు చాలా ఇబ్బంది అయితే పడినా అనమాట. కొంచెం భయం కూడా వేసింది. ఇవి ఉండడం వల్ల చాలా ఇప్పుడైతే ఆ లారీ వాళ్ళకి అందుకు మనకు ఓవర్టేక్ అందుకు చేసినా కానీ పెద్దగా అయితే ఏమి ఉండదు. బండి అయితే హైలైట్ వెళ్తుంది. ఇది తొక్కుతుంటే ఇది 6 గేర్స్ ఉంటుంది ఈ బండికి. ఇప్పుడు మేమైతే ఇంకా ఒంటిమిట్ట దగ్గరలో అయితే ఉన్నాం అనమాట. వాళ్ళు ఆల్రెడీ వెళ్ళినా అనేసి కాల్ చేసినారు కదా, వాళ్ళైతే అక్కడే ఉండండి మేమైతే వస్తున్నాం అనేసి చెప్పినాం అనమాట. అక్కడైతే వెళ్తున్నాం. ఇంకా ఇంత దూరం ఉందా ఒంటిమిట్ట. ఆల్రెడీ ఇక్కడ పక్కనైతే గుళ్ళు అందుకున్నాయి. అన్ని గుళ్ళలో అవి పూజలు అందుకు అయితే స్టార్ట్ అయితే అయినాయి అనమాట. అంటే అలా చేస్తారు కదా, ఏదో పండగ మార్నింగ్ నుండి చేస్తూనే ఉంటారు సౌండ్స్ పెట్టి అలా అనమాట. వెనకలైతే ఆనంద్ అయితే ఎంజాయ్ చేస్తున్నాడు డ్రైవింగ్ చేస్తుంటే. ఏం మాట్లాడలేనమాట పాపం. ఆడైతే పాపం మాకైతే మా ఊర్లో చాలా భయం వేసింది. అది కొంచెం డ్రాగ్ అయింది కదా ఆడ. ఇప్పుడైతే నేను ఈ ఊరు వచ్చేసి ఒంటిమిట్ట అనమాట. ఇప్పుడైతే ఒంటిమిట్ట లోపలికి అయితే ఎంటర్ అయితే అయినాం. ఇంకా వెయిట్ ఒక్క సెకండ్, నా హెల్మెట్ అయితే డౌన్ అయితే అయింది. ఈ లారీ దాటితే లెట్స్ సీ చూసేయండి. ఇప్పుడు మనకు ఎదురుగా పడుతుంది కదా, ఇదంతా వచ్చేసి ఒంటిమిట్ట అనమాట. ఆ ఎదురుగా పడేది ఒంటిమిట్టలో అది రామాయణం గుడి. లెట్స్ సీ. ఇప్పుడైతే మేమైతే చేసాం. ఒక సెకండ్ అలానే మా వాళ్ళకు ఇక్కడ బండి సైడ్ ఆపేసి మా వాళ్ళకి కాల్ చేస్తాం. ఇక్కడ ఆపుకున్నాం మళ్ళీ. ఇక్కడ ఒకసారి కాల్ అయితే చేద్దాం ఎక్కడ ఉన్నాం. ఎక్కడ ఏం పవన్ ఎంజాయ్ పండగ కాలేజీ నుంచావా? ఇప్పుడే మా బైకులన్నీ ఇక్కడైతే పార్క్ అయితే వేసినాం. పార్క్ వేస్తే వెళ్తున్నాం. వీళ్ళందరూ వాళ్ళే ఇక్కడంతా ఏదో పార్కింగ్ టైప్ అయితే పెట్టినారు అందరికీ. ఇదే అనమాట ఒంటిమిట్ట. సక్సెస్ఫుల్గా ఒంటిమిట్టకి అయితే వచ్చేసినాం. తెచ్చి ఇప్పుడైతే ఇంకా దర్శనంకి అయితే వెళ్ళాలి. లోపలికి మొబైల్ అందుకు అలో ఉందో లేదో చూద్దాం. పోలీసులు మా బండికి ఏమైనా ఇది మీరే రెస్పాన్సిబిలిటీ, కేసు పెట్టచ్చు మీ మీదికి. రెండు కేసు. ఇక్కడ ఫుల్ అయిందంట. అటు సైడ్ ఏదో వెళ్ళాలంట. వెళ్దాం.
ఇప్పుడైతే ఇది మళ్ళీ వేరే రూట్. అటు సైడ్ ఏదో క్లోజ్ అయిందమ్మా, ఫుల్ అయ్యారని చెప్తున్నారు. శ్రీరామనవమి బ్రహ్మోత్సవం ఎంజాయ్ పండగ. తిరుమల తిరుపతి దేవస్థానం బస్సుల మీద వచ్చారు ఇక్కడికి. ఇదంతా మంచిగా డెవలప్ అయితే చేశారు బ్రో. మొత్తం చెట్లు పార్క్ టైప్ బాగా పెట్టారు. మొత్తం ఎక్కడైతే అదంతా తిరుపుకొని రోడంబడి ఇప్పుడైతే ఇట్లయితే వెళ్తున్నాం. తెలిసి డైరెక్ట్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నట్టు చూపిస్తాం. ఆ క్యూ చూడండి, ఆ క్యూలో వాళ్ళు ఇప్పుడు క్యూ ఏంటి సామి అంత ఉంది. ఉప్మాలు అన్నాలు ఇవన్నీ బాగున్నాయి. యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మా ముందర వీళ్ళైతే తీసుకెళ్తున్నారు కదా, ఇది వీళ్ళు నలుగురు. ఈ అదే సీతమ్మ వాళ్ళకి రాముడికి ఎందుకు తలంబరాలు అనమాట అవి. ఇలా ఇంకా మాకు ఇప్పుడైతే దర్శనం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట. ఆడ దర్శనం వచ్చేసి ఆడ సెక్యూరిటీ అంటాడు కదా, వాడు వచ్చేసి నా ఫోన్ గుంజుకున్నాను అనమాట వీడియో తీస్తుంటే. వీడియో తీయొద్దు అనేసి నాకైతే చెప్పలేదు. నేను ఆల్రెడీ ముందు వీడియో తీస్తుంటే ఆడబ్బా ఆల్రెడీ వీడియో గుంజుకుని నా ఫోన్ గుంజుకునేసి. ఇప్పుడు అయితే ఇక్కడంతా వచ్చేసాం కదా, మనం స్టార్టింగ్ వెళ్ళింది అక్కడ నుండి అనమాట పైకి. ఇంకా ఇక్కడ అయితే భోజనాలు పెడుతున్నారు అనేసి ఇంకా మేమైతే భోజనాలు అందరూ చేసి చేద్దామనేసి ఇక్కడైతే వచ్చేసినాం. ఇక్కడ చూస్తే క్యూ అనేది అయితే చాలా డిస్టెన్స్ అవుతుంది. సక్సెస్ఫుల్గా ఆ లైన్ అంతా కంప్లీట్ చేసి ఇంకా జనాలు అయితే వెళ్తున్నారు అనమాట. చాలా మంది అయితే వచ్చేస్తున్నారు. మేము ఆల్రెడీ మార్నింగ్ వచ్చేసిందనా మేమైతే ఫాస్ట్గా అయితే అంతా కంప్లీట్ అయితే చేసేస్తున్నాం. అదే మెయిన్ మిస్టేక్, ఆడ గుళ్ళో దేవుని అయితే చూపించారు కానీ నేను కూడా చూడలేదు అనమాట. నేనైతే సెల్లో మొబైల్ చూస్తున్నా, వాడు అక్కడి నుంచి చూసి ముందే చెప్పుకోకుండా వాడు ఫోన్ గుంజుకోవడం చాలా నాకైతే అట్నే చూసిన అనమాట. కోపంగా వాడి వీడికి ఏమంటున్నాడు నన్ను. ఏమంటే బ్రో నువ్వు ఇంతసేపు నుంచి చూస్తున్నావు, నాకు చెప్పను చెప్పలేదు కదా, జస్ట్ ఒక సెకండ్ నాకు చెప్తే కనుక నేను అయిపోతా కదా వీడియో తీయకోకుండా అనేసి అన్నాను. బాయ్ బాయ్ ముందు బిడ్డ. ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా మా ఫ్రెండ్స్ వచ్చేసి స్విమ్మింగ్ పూల్కి వెళ్దాం అనేసి అన్నారనమాట. ఇంకా మాకైతే ఎట్లా ఎండ పడుతుంది కదా ఇప్పుడు ఈ టైంలో జర్నీ అనేసి అనుకున్నాం. సర్లే వెళ్దాం అనేసి అందరం అనుకున్నాం. అదేదో అంటే తెలియదు అనమాట నాకు సిద్ధవటంలో ఉంది అనేసి. వీళ్ళు మా ఫ్రెండ్స్ వచ్చేసి సిద్ధవటం దగ్గర అయితే అక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ వెళ్తాను అన్నారు. ఇంకా నేనైతే వెళ్తున్నాను అనమాట. ఇంకా నేను వెళ్ళి అక్కడ ఉందాం అనేసి ఆల్రెడీ ఎండ పడుతుంది కదా, మనం కొంచెం ముందు స్పీడ్గానే వెళ్ళాలన్నమాట. ఎందుకంటే ఎండ ఎక్కువ పడుతుంది కాబట్టి చాలా ఇబ్బంది. మనం ముందే వెళ్తే కొంచెం చెట్టు కింద వేయడం అని ఆగి ఉండొచ్చు అనేసి నేనైతే వెళ్ళిపోతున్నాము కొంచెం ఫాస్ట్గా. ఇదంతా ఒంటిపేట బేట అనమాట, ఊరుపేట ఇది. ఇంకా నేనైతే వెళ్తున్నా కదా, నాకైతే అది సిద్ధపడడం అనేది కూడా ఎక్కడో తెలియదు. ప్రజెంట్ చెప్తాను యాక్చువల్గా బోర్డు ఉంటుందో ఉండదో తెలియదు ముందర.
ఇంకా నేనైతే ఒక్కనైతే వెళ్ళిపోతున్నాను, నేను ఆనంద్ అనమాట, ఇద్దరం సేమ్ అయితే వెళ్ళిపోతున్నాం. మనమైతే సిద్ధవటం దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. ఇక్కడ నుండి అదో కొంచెం ముందుకు వెళ్తే కనుక అక్కడ నుండి రైట్కి అయితే వెళ్ళాలన్నమాట. రైట్కి వెళ్తే ఇంకా డైరెక్ట్ ఆ నుంచి 5 కిలోమీటర్స్ ఎన్ని ఉంటుంది ఎగ్జాక్ట్గా ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి. చలో ఆ స్విమ్మింగ్ పూల్ ఎక్కడ ఉంటుందో మనకు తెలియదు, ఈ మా ఫ్రెండ్స్ వాళ్ళకి తెలుసు కాబట్టి మనమైతే ఇంకా తప్పదు ఇక్కడ వెళ్ళి కొంచెం ముందుకు వెళ్ళేసి సైడ్కి అయితే ఆపేసుకుందాం. ఇంకా వాళ్ళు వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాల్సిందే, తప్పదు ఈ స్పీడ్ బ్రేకర్లో ఒకటి మధ్యలో. చలో ఇంకా ఎక్కడ సైడ్ ఆపుదాం, ముందర ఇక్కడైతే ఆపేద్దాం సైడ్కి. ఇక్కడ సైడ్ ఆపేసి వాళ్ళ కోసం అయితే వెయిట్ చేద్దాం కొద్దిసేపు. మేము వచ్చి చాలాసేపు అయితే అయిందనమాట, వాళ్ళ కోసం అయితే వెయిట్ చూస్తున్నాం. ఇంకా వాళ్ళు అయితే రాలేదు. ఇంకా కాదులే అనేసి కొద్దిసేపు వెయిట్ చేసిన తర్వాత ఇంకా వాళ్ళైతే వచ్చేసారు అనమాట. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మేము మళ్ళీ వాళ్ళ వెనకాల వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే వాళ్ళ ముందు వెళ్ళిపోయి ఇంకో అంటే వాళ్ళు డైరెక్ట్ ఆల్రెడీ మనకు కాల్ చేస్తారు, అంటే వాళ్ళు ఎగ్జాక్ట్గా అన్నీ కనుక్కుంటారు ఎన్నో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళ వెనకాల మనం అయితే కొట్టేసుకుంటూ ఇంకా నిదానంగా కొట్టేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట. కొంచెం ముందర గోగుల్ వాళ్ళ బండి అయితే వెళ్ళిపోతుంది, వాళ్ళ దగ్గరికి అయితే వెళ్దామనేసి కొంచెం అయితే వెళ్తున్నా. వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి అంటే వాళ్ళ మొబైల్ నుంచి వీడియో తీయమందాం అనేసి వెళ్తున్నా. నెక్స్ట్ ఇలాంటి ఈ బ్రిడ్జ్ చూడండి ఎంత బాగుందో ఈ బ్రిడ్జు అంటే అసలు వాటర్ వస్తుంటే చాలా బాగుంటుంది. అసలు చుట్టుపక్కల వాటరే లేవు, అటు సైడ్ కానీ ఎండిపోయి అయితే ఉంది, అసలు వాటరే లేకుండా. ఒక సపోజ్ వాటర్ అయితే ఉంటే చాలా బాగుంది అనమాట. అలాగే ఇలాంటి ఊళ్ళు పక్కన ఉండే ఊళ్ళకి అయితే చాలా బెస్ట్ అనమాట. ఎందుకంటే ఎండల కాలం వచ్చేసి అంటే వాటర్ అందుకుంటే అలా అయితే వెళ్ళిపోవచ్చు. మా ఊరు నుంచి అయితే మేమైతే ఒకవేళ వాటర్ కింద వెళ్ళాలంటే 2 కిలోమీటర్స్ అలా ఉంటుంది మళ్ళీ స్విమ్మింగ్ కింద వెళ్ళాలంటే. అందుకనే ఇప్పుడు ఎగ్జాక్ట్గా వచ్చేసినాం కదా, ఇప్పుడు అందరం కలిసి ఉన్నాం ఎట్లా అనేసి స్విమ్మింగ్ పూల్ అయితే వెళ్తున్నాం. అమ్మో పక్కన వెళ్ళింది కదా లారీ, అలాంటి లారీ చూస్తే కనుక చాలా భయం, అంటే చిన్నప్పుడు ఒక దడ ఆ టైప్ అనమాట. లెట్స్ మెయిన్గా చెప్పాలంటే స్విమ్మింగ్ పూల్ అనేది మా ఊరు సైడ్ అందుకు చాలా అంటే మేము చాలా కిలోమీటర్స్ అయితే వెళ్ళాలన్నమాట. 15 కిలోమీటర్స్ అలా స్విమ్మింగ్ పూల్ అయితే. ఇదే ఇలా జస్ట్ ఇలా చెరువు టైప్ ఇలా వెళ్ళాలంటే 2 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి. అక్కడ ఉన్న చెరువులందుకు ఇప్పుడైతే నీళ్ళు అయితే రావడం లేదు ఈ ఎండలకు. ఈ ఊరోళ్ళకి అయితే చాలా బెస్ట్ అనమాట. అక్కడ ఏదో కొన్ని ఉన్నాయి వాటర్ వాళ్ళైతే ఇంకా ఆల్రెడీ మళ్ళీ మా కాలు అయితే వచ్చేసింది అనమాట, మిసరకాలు అయితే పడ్డది. వాళ్ళు ఆల్రెడీ వచ్చేసాం. ఇది ఇక్కడైతే వెయిట్ చేస్తున్నారు అన్నమాట మన కోసం ఈ ఎండలందుకు. అంటే అది తెలియదు అనమాట, అంటే స్విమ్మింగ్ పూల్ ఎక్కడ ఉంటుందో మాకు తెలియదు కదా, అందుకనే పక్క నుండి అన్న వాళ్ళని అడిగేసి వెళ్ళాం అనమాట. ఇక్కడ నుండి జస్ట్ ఒక 2-3 కిలోమీటర్స్ అంతే వెళ్ళండి అన్నాడు. అంటే ఇంకా మేము ఇక్కడ నుండి మళ్ళీ కొంచెం అయితే స్టార్ట్ అయితే అయిపోయాం అనమాట. మళ్ళీ ఇక్కడ ఒక స్టాప్ అయితే చేసుకొని ఇక్కడ ఉన్న వేరే వాళ్ళని అయితే అడిగాం అనమాట. అంటే మళ్ళీ ఊరు బయటకు వచ్చేసినాం కదా, 2 కిలోమీటర్స్ దాటిపోయినాం. ఎక్కడ ఉంటుందో అనేసి అతను చెప్పేసిండు. అదో అక్కడ మామిడి తోటలు ఉన్నాయి కదా, ఆ మామిడి తోట లోపలైతే ఉంటుంది, కొంచెం ముందుకైతే వెళ్ళండి అనేసి అంతే అన్నాను అనమాట. సరే అనేసి వెళ్తున్నాం. నేనైతే ఇంకా వాళ్ళని పంపిస్తున్నాం ముందు, ఎందుకంటే మనం వెనకలైతే మనం ముందు వెళ్తే మనకు తెలియదు, మనం ముందు వెళ్ళి ఏం చేయలేం కాబట్టి వాళ్ళనైతే పంపిస్తున్నాం. వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళ వెనక మనమైతే హ్యాపీగా చిన్నగా అయితే వెళ్ళిపోదాం అనేసి. లెట్స్ ఏదో ఇక్కడే అనమాట సౌండ్ అయితే వస్తుంది, వాటర్ అంటే వాళ్ళు ఆడుస్తున్న సౌండ్, అందుకు పిల్లలు అందుకు ఆడుకుంటారు కదా అంటే. ఇక్కడ నుంచి అయితే లెఫ్ట్కి అయితే వెళ్ళాలి. వీళ్ళైతే ఆల్రెడీ వెళ్తున్నారు కదా. లెట్స్ టోకెన్ తీసేసుకొని ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం. నెక్స్ట్ వచ్చేసి ఈ బండి రైడ్ అయితే వేస్తా మ్యాక్సిమం అడిగి ఈ బండి టెస్ట్ రైడ్ టైప్ అలా చేస్తా, భలే ఉంటుంది. ఇది హోండా CB200. ఇక్కడ చూడండి ఆల్రెడీ అందరు ఇది చాలా మంది అయితే ఉన్నారు. మాకేమైనా ఛాన్స్ ఉంటుందా కదా. లెట్స్ ఇప్పుడు నేనైతే ఏం చేస్తున్నా, ఇంకా అలా సరదాగా అయితే అందరం అయితే ఆడుకున్నాం అనమాట. అదైతే అంతా చూసేయండి. అందరు వెళ్ళిపోయినారంట, మేము అంతవరకు మేమే ఆడుకుంటున్నాం. హాయ్ చెప్పు. హాయ్
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో.